అన్న నమస్తే అన్న. నమస్తే. అన్న ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోకి సుమారుగా కూటమి ప్రభుత్వం వచ్చి ఒక 10 నెలలు అయితే పూర్తయింది. ఎలా ఉందనుకోవచ్చు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిపాలన? యాక్చువల్లీ కూటమి ప్రభుత్వం చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. ఉమ్, కూటమి ప్రభుత్వం చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. యాక్చువల్లీ ఇంతకుముందు నేను కూడా సోషల్ మీడియాలో చేసేటోని. పాలిటిక్స్ అంటే నాకు ఇష్టమే. వాయిస్ వినపడుతుంది. ఆ, కూటమి ప్రభుత్వం ఏంటంటే చాలా ఎక్స్పెక్టేషన్స్తో ప్రజలకి చాలా హామీలు ఇచ్చింది. ఇంటికి 5,000 కానీ, మహిళలకి 15,000 సంవత్సరానికి కానీ, అట్లా చాలా హామీలతో చాలా ఎక్స్పెక్టేషన్స్తో వచ్చింది. కానీ మన బడ్జెట్ ఎంత 2 lakhs, 2.3 lakhs, 2.3 lakhs క్రోర్సే కదా పర్ ఇయర్. అవన్నీ వాళ్ళకి ఈ సూపర్ సిక్స్ అనేటివి సరిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కేవలము ప్రజలు ఎలా చూశారంటే ఏదైనా డెవలప్ చేస్తారు. ఇప్పుడు హైదరాబాద్ ఎట్లా మనకి అలా ఏదైనా డెవలప్ చేస్తారంటే చాలామంది నిరుద్యోగులు కానీ ఒక పాజిటివ్ వైబ్రేషన్ తీసుకెళ్లారు అనమాట ప్రజల్లో. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక 3 రాజధానులు తీసుకొచ్చారు, డెవలప్మెంట్ లేదు అని ఒక నెగిటివ్ చూపెట్టారు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు మనం కార్యక్రమం చేస్తున్నట్టే అతను అన్ని మంచి చేస్తుంటాడు, దాంట్లో అతను నెగిటివ్ ఏముంది అది తీసుకొచ్చి ప్రజలకి ఇలా చూపెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే వచ్చిన ఏదైతే మనకి పర్ ఇయర్ ఉంటుంది కదా, మనకి లాభం ఉంటుంది కదా 2.3 lakhs క్రోర్స్ సంథింగ్ ఎంత ఉంటుంది కదా, ఆ అమౌంట్ అనేది ప్రజలకు పంచాడు జగన్మోహన్ రెడ్డి గారు పంచారు అది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఆలోచించారంటే ఫ్యూచర్లో మళ్ళీ రాయలసీమ, కోస్తాంధ్ర ఇట్లా డివైడ్ అవుతాయి చెప్పలేము కదా. అవును. ఈ ఉద్దేశంతో రాజధానిలో ఇప్పుడు రాయలసీమలో హైకోర్టు ఒకటి డెవలప్ చేస్తే ఇంకా అటుపక్క అన్ని డెవలప్ అవుతాయి కదా. నెక్స్ట్ ఇటు పక్క కోస్తాంధ్రలో ఒకటి, వైజాగ్లో ఇట్లా, విజయవాడలో ఇట్లా, అట్లా 3 జోన్స్ డెవలప్ చేయాలనే ఆలోచన బాగుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం కూడా బాగుంది. బట్ ప్రజలు ఏంటంటే ఒక రాజధాని ఉంటే డెవలప్ అవుతుందని అనుకోవడం వల్ల అదొకటి మెయిన్ పాయింట్. ఇంకోటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటంటే ఇది ల్యాండ్ యాక్ట్ ఏదో ఉంది కదా. అవును, ల్యాండ్ యాక్ట్. అది కొంచెం యాక్చువల్లీ అతను ఏం చేశాడంటే రెన్యువల్ చేశాడు దాన్ని, అంతే. దాన్ని కొందరు ఏం చేశారంటే వేరే ఆపోజిట్ వాళ్ళు నెగిటివ్ చూపెట్టారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నట్టు ఎవరు తీసుకోరు కదా అట్లా. అవును అన్న, అదొకటి. ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే చేయాలని ఉంది, బట్ కూటమి కదా, ఏది చేయాలన్నా సరే కూటమి ఫైనల్ కదా. అంటే అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటలు ప్రతి కూడా ఇప్పుడు నెరవేరుస్తున్నారు ఈ 10 నెలల్లో? లేదండి, జరగట్లేదు, ఇంప్లిమెంట్ జరగట్లేదు. యాక్చువల్ మాది ఆంధ్ర, నెల్లూరు మాది. బడ్జెట్ సరిపోవట్లేదు అంటున్నారు కదా వాళ్ళే. సూపర్ 6 తీసుకొచ్చారు కదా. మరి సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు గారి పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆయన అసలు ఎక్కడికి వెళ్ళారు? సంపద అంటే ఇంకా అంటే ఒకటి ఇక్కడ ఏంటంటే మనకి రాజధాని లేదు, మెయిన్ పాయింట్. రాజధాని ఉంది కానీ అది ఇన్వెస్టర్లు భయపడుతారు అక్కడికి వెళ్ళి చేయాలన్నా. ఎందుకంటే బ్లాక్ సాయిల్ అని ఏదో సంథింగ్ ఉంది అక్కడ, బిల్డర్లు భయపడుతారు ఫస్ట్ పాయింట్. అవును. ఇప్పుడు ఒక మాటలో ఈ కూటమి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి జరిగే అవకాశం ఉన్నప్పుడు లేదా? ప్రజెంట్ కష్టమే. ఎందుకంటే అభివృద్ధి సెకండరీ, ఫస్ట్ ప్రజలకి. ఇప్పుడు పేదోళ్ళు ఉన్నారు, పేదవాళ్ళకి ఇంతకుముందు వైసీపీ పాలనలో వచ్చేసి మనకి డైరెక్ట్ ఇంటికి వెళ్ళేటి ఈ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉంది కదా, చాలా మంచిగా చేసింది వాలంటీర్ వ్యవస్థ. అప్పుడు ఏమైందంటే ఈ నాయకుల దగ్గర పోయే అవకాశం లేకుండా డైరెక్ట్ కామన్ మ్యాన్ వాలంటీర్ జగన్మోహన్ రెడ్డి అట్లా డైరెక్ట్. మరి ఇప్పుడు అది లేకుండా మళ్ళీ వాలంటీర్స్ ని పెంచుతామన్నారు అప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం. అదొకటిని జాబ్స్ ఇవన్నీ అంటున్నారు, ఇవన్నీ వచ్చే అవకాశం ఉందా? ప్రజెంట్ కష్టమే. మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు దగ్గర మనకు 1 year అయింటుందా, 9 months అయింది. అవును, 9 months అవుతుంది. ఏముంది, ఏం లేదు కదా. చాలా మందికి పింఛన్ రావట్లేదు అంటున్నారు, చూస్తున్నాం కదా. అంటే నేను చెప్పేది కాదు, మనం చూస్తున్నాం కదా, చాలా పింఛన్ రావట్లేదని. నెక్స్ట్ ఈ చదువుకున్న పిల్లలు ఉంటారు, ఆడపిల్లకాయలు. మన ఆడపిల్లకాయలు, మన పేదోళ్ళు ఏంటంటే కూలి పని చేసుకునేటోళ్ళు. సంవత్సరం ఆదాయం మహా అంటే ఎంత ఉంటుంది, 2 lakhs 2 లక్షలు అట్లా ఉంటుంది. వాళ్ళు కాలేజీలో చదివాలంటే కష్టం కదా. అందుకోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే సంవత్సరానికి కింద అని అమ్మఒడి కింద వేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? రావచ్చు, డెఫినెట్లీ రావచ్చు. మరి 15 సంవత్సరాలు, ఎందుకంటే ప్రజల్లో ఒకటే తేలింది మైలు. అంటే మనం ఎంతో ఎక్స్పెక్టేషన్తో చంద్రబాబు నాయుడు డెవలప్ చేస్తారని ఎంతో ఎక్స్పెక్టేషన్తో మనం గెలిపించామని
ఒకటి తీసుకెళ్లారు. బట్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుసుకున్నారు నేను ఎందుకు ఓడిపోయానని. కంబ్యాక్ వస్తారు 100%. ఎందుకంటే మనం సర్వేలు చూస్తున్నాం కదా, పీపుల్ సర్వే ఉంటాయి కదా, రీసెంట్గా చూస్తున్నాం కదా. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి మనకు కనబడుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఏమవుతుంది, స్కూల్లో తీసుకు ఎగ్జాంపుల్, ప్రైవేట్ సెక్టర్ అనేది డౌన్ అయిపోతుంది. గవర్నమెంట్ స్కూల్స్ అనేది కొంచెం మంచిగా రూపుదిద్దుకుంటే మంచిగా స్కూల్స్ వ్యవస్థ బాగుంటది. కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి డిఫరెంట్ ఏంటంటే ఏమంటారు? ఒకటి, కూటమి ప్రభుత్వానికి నెక్స్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏంటంటే ఇది ప్రజల ప్రభుత్వం. ఇదేంటంటే కొంచెం ఏదో ఎక్స్పెక్టేషన్స్తో తీసుకొచ్చారు, ఆడేం లేదు. ప్రజల పరిపాలన అంటాను అయితే వైసీపీ అయితే. థ్యాంక్ యూ అన్న.